తాతయ్య, మమ్మీ, తాతయ్య వచ్చారు. తాతయ్య, మా అయ్యగారు వచ్చారు. చిన్నప్పుడు మీ నాన్న అచ్చు నీలాగే ఉండేవాడురా. ఓ అలాగా. మరి మా నాన్న చిన్నప్పుడు విషయాలు చెప్పు తాతయ్య. నానా ఫ్రెష్ చేస్తాను. మీ నాన్నకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. బోల్డ్ అని పళ్ళ చెట్లు పెంచేవాడు. 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా. ఎరా దానిమ్మ చెట్టు కదా? అవును నాన్న. మరి నాకెప్పుడు తినిపించలేదు తాతయ్య. అప్పుడు మనం ఇంకో ఇంట్లో అద్దుకుండేవాళ్ళం నాన్న. తర్వాత చిన్నప్పుడు వీడికి కుక్కలంటే చాలా ఇష్టం రా. ఒకసారి ఏమైందంటే, తర్వాత నేను చెప్తాను తాతయ్య. డాడీ రోడ్పై దొరికిన కుక్క పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయమన్నారు, అంతేగా. తను మొన్న కుక్క పిల్ల ఇంటికి తీసుకొస్తే నేను వద్దని కోప్పడ్డాను. అద్దెలు కదా నాన్న. అవునరా, మన జ్ఞాపకాలు, మన అనుబంధాలు అన్నీ అద్దెలేదు. ఒక్కోసారి బాధేస్తుంటుందిరా. ఈ మహానగరంలో ఇన్ని వేల ఇళ్ళు, కానీ మనకంటూ సొంత స్థలం, సొంత ఇల్లు లేవురా. అప్పుడే కొనాల్సింది నాన్న. ఎప్పటి పరిస్థితులు అప్పుడు ఉంటాయిరా. చదువులని, జబ్బులని ఏవో ఒకటి. అంటే ఇప్పుడున్న రేట్లకి మళ్ళంటలం కొనలేం కదా నాన్న. నన్ను అనడం కాదురా, రేపొద్దున్న నీ పిల్లలు నేను అనకుండా చూసుకో. నాన్న తీసుకోండి. ఒకసారి చూడండి నాన్న. జీవితం అంతా సొంత ఇంటి కోసం కలలు కనడంతో సరిపోయిందిరా. అది నువ్వు ఇవాళ నిజం చేసావు. జేబీ ఇన్ఫ్రా గ్రూప్. జేబీలో స్థలం సామాన్యుడి బలం.